to be us. So back to what I was saying. To be us. పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మరి ఈరోజు ప్రత్యేకంగా యవ్వనంలో ఉంటూ రాజకీయాలకు ఆకర్షితురాలై కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఒక ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన రామిల్ల రాధిక గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి వారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటిది, ఏ కోణంలో వాళ్ళు ప్రయాణం చేయబోతున్నారనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా, గుడ్ మార్నింగ్. కామన్ మ్యాన్ కమెంట్స్ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మా, మీరు ఇప్పుడు ఒక ప్రచండ శక్తిలాగా దూసుకెళ్తున్నారు. రాజకీయాల్లో కొత్తగా వచ్చినా కూడా ఎంతో అనుభవం ఉన్న వారిలాగా ముందుకెళ్తున్నారు కదా. ఇటువంటి ఎన్నో ఆటుపోట్లు మీరు ఇప్పటికే ఎదుర్కొని ఉంటారు. పోలీస్ కేసులు అయినట్టు కూడా మాకు తెలిసింది. చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నట్టు అధిష్టానం దృష్టిలో ఒక ఫైర్ బ్రాండ్గా ముద్ర పడినట్టు మా నోటీస్కి వచ్చింది. మరి ఎందువల్ల మీరు అంత స్పీడ్గా దూసుకెళ్తున్నారు? అంటే దీన్ని ప్రతిపక్షము ఏ విధంగా ఉంటుందో మనం ఆ విధంగా ప్రవర్తించాలి. జ్వరం వస్తే మనము జ్వరం తగ్గ టాబ్లెటే వేసుకోవాలి తప్పితే వేరే వైద్యం తీసుకున్నా దానికి మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం ఎట్లుంది, మనం ఎంత దూకుడు ప్రవర్తిస్తే మనం ఈరోజు బల్కసుమన్ని కొట్టగలము. ఈరోజు వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకి, వాళ్ళు చేస్తున్న అరాచకాలకి, వాళ్ళు చేస్తున్న ఒంటెద్దు పోకడకి ఇట్లా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే సాధువుగా సామరస్యంగా ఉంటూ వాళ్ళని ఎదుర్కోలేని పరిస్థితిలో మనం ఉంటూ వాళ్ళ ముందు చాతగాని వాళ్ళలాగా నిలబడడం కంటే వాళ్ళ ముందు సత్తా ఉండి వాళ్ళని ఎదుర్కొనే కెపాసిటీ ఉంది అని చాలా కొద్ది సమయంలోనే నేను మీరే అంటున్నారు కాబట్టి నాకు తెలిసి అయితే మాత్రం కరెక్ట్ రోగానికి కరెక్ట్ మందు వేసినని నేను అనుకుంటాను. ఓకే, మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది ఆశావాహులు ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసము పరుగులు పెడుతున్నట్టుగా, పోటీ పడుతున్నట్టుగా తెలిసింది. మరి ఈ క్రమంలో మరి మీ స్థాయి, మీ పొజిషన్, అంటే మీ ర్యాంకింగ్ ఎన్ని రకాలుగా అనుకున్నా మీ స్టేజీ ఏ స్థాయిలో ఉంది? అధిష్టానం మీ గురించి ఏ ఆలోచనలు కలిగి ఉంది? సరే, అధిష్టానం స్థాయిలు ర్యాంకింగ్లు తర్వాత పక్కకు పెడితే నేను ఈరోజు కామన్ మ్యాన్ కమెంట్స్ ప్రేక్షకులకి, మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ వాసులకి నేను ఒక మాట మీకు చెప్తున్నా. ఒకవేళ బల్కసుమన్ క్యాంపెయినింగ్ ప్రచార రథము ముందుకు వస్తుంటే మీరు ఎదురుగా ఎవరిని ప్రచార రథంలో ఊహించుకోగదలుచుకుంటున్నారు? చెన్నూరు నుంచి బల్కసుమన్ క్యాన్వాయ్ వస్తున్న టైంలోనో, ఆయన క్యాంపెయినింగ్ ప్రచార రథం వస్తున్న టైంలోనో పక్క గల్లికి తిప్పిపోయేవాళ్ళు, ఆయన మాట్లాడే సమాధానం చెప్పలేని వాళ్ళు ఈరోజు మనం ప్రత్యర్థిగా నిలబడితే గెలిచే పరిస్థితి ఉందా? పక్క గల్లీలోకి తిప్పేవాళ్ళు, లేకపోతే రూటు మళ్లించే వాళ్ళని ఈరోజు మనం ముందు పెట్టకుండా ఎదురుగా చెప్పు చూపిస్తూ పిచ్చి వేషాలు వేస్తే నీకు తగిన శాస్తి చేస్తామని చెప్పగలిగే సత్తా నా ఒకటే ఉంది, నా ఒక్కదానికే ఉంది. అది నేను మాత్రమే చేయగలను. 100% అది నా వల్లనే సాధ్యం. కాబట్టి అధిష్టానం ఏ ర్యాంకింగ్లు ఉందో నాకు అనవసరం. కానీ మనసులో ఈరోజు చెన్నూరు వాసుల గుండెల్లో, చెన్నూరు ప్రజల గుండెల్లో రామిల్ల రాధిక అయితేనే కరెక్టు, బల్కసుమని కరెక్ట్గా ఎదుర్కోగలదు, ఆమె అయితేనే కరెక్టు అని అన్న విధానం, అన్న మాట వాళ్ళ నోట్లకెళ్ళి ఈరోజు వస్తుంది అని అంటే మీరు ఇందాక అన్నట్టుగా చెప్తున్నా, నేను కరెక్ట్ ఎవరికి ఎటువంటి శాస్తి చేయాలి, ఎవరికి ఏ విధంగా ప్రవర్తించాలి, నేను అదే విధంగా ప్రవర్తిస్తున్నా. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఆశావాహమైన విషయం ఏంటంటే, మీరు ఒక మహిళగా ఉండటము, ఆ మహిళలకు అధిష్టానం ప్రాముఖ్యత ఇస్తుంది అనేది కూడా ఒక మీకు కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా చూస్తే హేమీలు ఇప్పుడు రంగంలో ఉన్నారు. రీసెంట్గా మరి మాజీ ఎమ్మెల్యే గారు కూడా అది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలిసింది. మరి ఈ పోటీ తత్వంలో మరి మీరు ముందుకు దూసుకెళ్తున్నారు అంటే ఆశావాహ దృక్పథంతోనే వెళ్తున్నారు, చాలా సంతోషం. అయితే ఒకవేళ మీకు దురదృష్టవశాత్తు టికెట్ రాలేదనుకోండి, రాజకీయాలలో కొనసాగుతారా, రాజీ పడిపోయి సైలెంట్ అయిపోతారా? రాజకీయంలో ఇది యాక్చువల్లీ పోరాటంలో వెన్నుదిరగడం అనేది ఒక యోధగా నాకు సరైనది కాదు. ఖచ్చితంగా పోరాటంలో నేను నిలుస్తాను. అండ్ ఇంకొకటి, తప్పుడు మనుషుల చేతిలో గనక ఒకవేళ ఈరోజు అధికార పగ్గాలు ఉంటే ఏ విధంగా నష్టపోయినాం అనేది ఆల్రెడీ మనం చవి చూసినాం. నాన్ లోకల్ పర్సన్ అయిన బల్కసుమన్కి ఈరోజు అధికారం ఇచ్చి 5 సంవత్సరాలు ఈయనగాసి నక్కలపాలు చేసినట్టు ఈరోజు
మన సస్యశ్యామలంగా ఉన్న చెన్నూరుని ఈరోజు ఎడారిలాగా మలుచుకున్నాము. కాబట్టి ఇటు నాన్ లోకల్‌కి గానీ, లేకపోతే సత్తా లేని వాళ్ళకి గానీ, కరెక్ట్‌గా వాళ్ళు అనుకున్న పని, వాళ్ళు ఏ జాబ్, ఏ పనికైతే వాళ్ళు ఈరోజు జనం ఎన్నుకున్నారో, ఆ పని విధానం తెలియని వ్యక్తికి ఉంటే మాత్రం, ఆ రోజు నా సొంత పార్టీ అయినా గూడా నేను వెనకాడకుండా ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళలో ఉంటా. ఈరోజు రాజకీయం అంటేనే ఆర్థిక వ్యవస్థ అంగబలం అనేది పుష్కలంగా ఉండాలి. అవును. మరి మీకు ఉందో లేదో మాకు తెలియదు గానీ, ఇంత దూకుడుగా దూసుకెళ్ళిపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే నీకు ఉందో లేదో అనని మీరు ప్రశ్న అంటే ఆర్థికంగా ఉందా లేదా అని అంటే అన్నదానికి ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి నేను చెప్తున్నా. ఒక్క 2, అడుగుతున్నా. 2 రోజుల తర్వాత లిస్ట్ అనౌన్స్ అవుతుంది. హ్మ్. ఈరోజు ప్రేక్షకులు నన్ను జూస్తున్నారు. నా ఫేస్‌లో కించిత్ అనుమానం గాని, కించిత్ ఏమన్నా ఆత్మధైర్యం తగ్గి గాని ఏమన్నా నేను కనిపిస్తుంటే అది మీకే వదిలేస్తున్నా. కానీ అన్ని విధాల ఎదుర్కొనే సత్తా ఉంది గాబట్టే ఈరోజు ఆయుధాలతో నేను యుద్ధానికి దిగిన. అంటే ఆయుధాలంటే మీ ఉద్దేశంలో? అన్ని రకాలుగా. అంటే చెన్నూరు లోపాలా? అన్ని. వాళ్ళ వాళ్ళ లోపాలు, మన బలహీనతలు, హ్మ్. ప్రత్యర్థిని అది ఎదుర్కోవడానికి నాకున్న అస్త్రాలు అన్ని రకాలుగా ప్రిపేర్ కావడం. ఇప్పుడు శత్రువుని తెలుసుకోకుండా యుద్ధానికి ఎవరెళ్లరు. సో, శత్రువుని తెలుసుకున్నా. హ్మ్. మనం ఏ గ్రౌండ్‌లోనైతే ఎక్కడైతే కొట్లాడుతున్నామో ఆ గ్రౌండ్ హ్మ్. దాని జియోగ్రాఫికల్లీ దాని గురించి తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్నా. హ్మ్. ప్లస్ ఇప్పుడు నేను దాన్ని ఏ విధంగా దాన్ని ప్రయోగించాలన్నది కూడా ఆల్రెడీ తెలుసుకున్నా. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు న్యాయం చేసే విధానంలో గాని, లేకపోతే మన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి 100% అన్ని విధాలుగా నేను హ్మ్. కరెక్ట్‌గా అన్ని ఆయుధాలు సమకూర్చుకొని యుద్ధానికి దిగినా అని చెప్తున్నా. ఓకే. చాలా చక్కటి విషయాలు చెప్పిందమ్మా. అంటే ఇప్పుడున్న తాజా పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఇద్దరు, ముగ్గురు రేస్‌లో ముందున్నట్టుగా మాకు తెలియవచ్చింది. దీంట్లో ఎవరు ఏంటిదనేది అది భగవంతునికే తెలుసు. అంటే ఎవరి నమ్మకంతోని వారున్నారు. నేను అవును. దాని గురించి ఏమి అనుమానం లేదు. అంటే అందరూ హేమాహేమీలే ఎవరి కోణంలో వారు. అయితే ఈ కోణంలో ఒక మహిళ అనే ఒక ఫైర్ బ్రాండ్‌గా మీరు ముద్రపడిన మీరు ఇంత ధీటుగా, ఇంత ధాటిగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను, ఆయన లోపాలను, అంటే సామాన్యులకు అందుబాటులో ఉండట్లేడు అనే కోణాలను గుచ్చి, గుచ్చి ప్రశ్నిస్తున్నారు గదా! అవును. ఇంతకుముందు మీరు ఏదో ఒక విషయంలో మరి మిమ్మల్ని జైలుకి గూడా పంపించినట్టు తెలిసి వచ్చింది. అవును. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏమన్నా మీ మీద ఇటువంటి దాడులు జరిగే అవకాశాలు లేవంటారా? నేను ఇందాకే చెప్పాను మీకు ఆల్రెడీ అన్నిటికి నేను సిద్ధపడే వచ్చాను. అండ్ ఇంకొకటేంటంటే ప్రత్యర్థికి ఏదైతే బలమో, అంగబలమో, లేకపోతే ఆర్థిక బలమో అని ఈరోజు చూపిస్తున్నారో అదంతా కూడా వేరే వాళ్ళ బలము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకెవరికో ఆయన కొడుకు అంటాడు, ఇంకెవరికో ఆయన తండ్రి అంటాడు, హ్మ్. లేకపోతే ఇంకెవరికో ఆయనకు తమ్ముడు అంటాడు. ఆయనకంటూ ఒక అస్తిత్వం లేని వ్యక్తి. నా దృష్టిలో ఆయనకు ఒక అస్తిత్వం లేని వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం అంత గొప్ప, అంత హై అని కూడా మాట్లాడుకోవడం కూడా అనవసరం అని నా నా ఉద్దేశము. ఎంత స్ట్రెయిట్‌గా మాట్లాడారమ్మ మీరు. అయితే ఈ కొన్ని అంటే కొన్ని పరీక్షలకు కొంత అర్హత అనేది అవసరం గదా! అవును. అదే మీ రాజకీయ రంగ ప్రవేశానికి మీరు అన్యథా భావించొద్దు. మీకున్న అర్హతలేంటి? అవును. ఉద్యమాల నుంచి వచ్చిన నాకు రాజకీయ అర్హత ఏంటి అని అంటే ఈరోజు అడిగే పొజిషన్‌లో ఉంది. ఉద్యమాలకు మించిన రాజకీయం ఇంకోటేముంటుంది? సమస్య మీద పోరాడడము, సమస్య మీద కొట్లాడడము, అంటే పక్కకు తోసివేసిన అంటే ఎందుకు పనికిరారు వీళ్ళు అని పక్కకు పెట్టిన డిస్మిస్ కార్మిక సంఘాన్ని 19 ఏళ్లుగా ఈరోజు నడుపుతున్నాం. అందులో గత 9 ఏళ్ళు నా ఆధ్వర్యంలో నడుస్తూ వచ్చింది. ఈరోజు సగటుగా 30,000 మంది నా సొంత కార్మికులే ఉన్నారు. నా సొంత సంఘమే ఉంది. ఆ సంఘం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక రామిల్ల రాజలింగం అనే అతని కూతుర్ని నేను. సో, ఈ యాజిటేషన్ అనేది, ఈ పోరాటం అనేది నా బ్లడ్‌లోనే ఉంది. సో, నేను ఆ పోరాటం అనేది డీఎన్ఏతో కలిగి ఉన్నా గాబట్టి, నాకు ట్రైనింగ్ అవసరం లేదు వాస్తవంగా జెప్పాలంటే. సో, ఐ యామ్ ఎ బోర్న్ ఫైటర్. ఐ విల్ ఆల్‌వేస్ రిమైన్ ద సేమ్. అండ్ రాజకీయానికి ఇంతకు మించిన అర్హత లేదు. అచ్చా! ఓకే అమ్మా. మరి ప్రస్తుతము ఆహ్, అందరూ ఢిల్లీలో ఉన్న సందర్భంలో మరి మీరు స్థానికంగా ఉండి ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారేమి? అంటే ఢిల్లీలో ఇప్పుడు వీళ్ళు వెనకాలెళ్లారు. నేను హ్మ్. ఆల్రెడీ ముందెళ్ళాను. వాళ్ళు హ్మ్. నన్ను ఫాలో అయ్యి కాపీ కొట్టారని మీరెందుకు అడగట్లేదు నన్ను? చివరిగా మీరు ఒక ఫైర్ బ్రాండ్‌గా ముద్రబడి దూసుకెళ్తున్న తరుణంలో చివరిగా చెన్నూరు ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? గత చాలా సంవత్సరాలుగా నాన్ లోకల్స్‌కి, వలసవాదులకి, లేకపోతే వాళ్ళ ఉనికి చాటుకోలేని వ్యక్తులకి మనం ఈరోజు అధికారాన్ని కట్టబెట్టినము.
ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాలుగా పాలించి వాళ్ళు ఏం ఎలగబెట్టిండ్రు, ఇక ముందు వాళ్ళు ఏం ఎలగబెడతారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఒకసారి చూసి ఆలోచించుకోండి. మీ ఓటుని వృధా చేసుకోకండి. రైట్ పర్సన్ ఎన్నుకునేది మీరే. సో రేపు మీకు అన్యాయం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా అది మన మన స్వయంకృతాపరాధమే. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. ఒక ఒక పోరాటం చేయడానికి మనం బయలుదేరుతున్నాం. మీరు ఓటేయడానికి బయలుదేరుతున్నారు అంటే మీరు మొత్తం రాష్ట్రాన్ని నిర్ణయించడానికి ఫైనల్ డెసిషన్ మీది. సో కాబట్టి అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. రైట్ క్యాండిడేట్‌కి సపోర్ట్ ఇవ్వండి. రైట్ క్యాండిడేట్ వైపు నిలబడండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పథకాలు, కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఈరోజు పాలిసీస్ అన్నీ గూడా మహిళల పట్ల వాళ్ళు చూపించింది గానీ, రూ. 500 సిలిండర్ గానీ, ఇటువంటియన్నీ గూడా పేదవాళ్ళకి వాళ్ళ లైఫ్ కంఫర్టబుల్ చేయడానికే వాళ్ళు ఈరోజు ఆ పథకాలు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్‌ని మించి గానీ ఏ రోజు గూడా పేదల పక్షాన ఏ గవర్నమెంట్ నిలబడలేదు. కంపల్సరీ కాంగ్రెస్ వైపుగా ఉండండి. కాంగ్రెస్‌కి సహకారం అందించండి. కాంగ్రెస్‌ని గెలిపించండి. ఇప్పటి వరకు మనకి చెన్నూరు మన ప్రజాప్రతినిధి అనేటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే జనాల కష్టాలకు స్పందించేవాడై ఉండాలి. పరిగెత్తుకొని కష్టం అనగానే ఆ ఇంటి తలుపులు కొట్టేలా కొడితే అతను అందుబాటులో ఉండేలాగా ఉండాలి. కానీ ఇంతవరకు ఉన్న చరిత్రలో అటువంటి వ్యక్తులు చాలా కొద్ది మందినే మనం చూసాము. కానీ ఇక రాబోయే పర్సన్ అయినా సరే ఆ విధంగా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు ఎన్నుకునే విధానంలో జనాలు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా చక్కటి విషయాలు చెన్నూరు నియోజక ప్రజలకు అందించారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.